శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో మకర రాశి ఎలా తెలుసుకుందామా. ఉత్తరాషాఢ 2-4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయండి. ఇకపోతే ఈ యొక్క మకర రాశికి ఈ యొక్క సెప్టెంబర్ మాసం యోగదాయకంగా ఉంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. అయితే గతంలో ఒక 3 నెలలు బాధపడ్డారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు మీరు, కానీ బాగుంది. ఆ సమస్యలన్నీ మొబ్బైనట్టు విడిపోయిన చెప్పుకోవచ్చమ్మా. అయితే ఆరోగ్యపరంగా మాత్రం కాస్త ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త, అలాగే పెట్టుబడి విషయంలో జాగ్రత్త. ఏదన్నా పెద్ద అమౌంట్ పెట్టుబడి పెట్టేది మాత్రం తూచి ఆలోచించి అనుభవించిన సలహా మేరకు చేయండి, లేదంటే ఇబ్బంది పాలవుతారు. అలాగే కొత్త వాళ్ళతో జాగ్రత్త అమ్మా. పాత మిత్రులు కలుసుకుంటారు, వాళ్ళతో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఈ మాసం మీరు దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధ సాక్ష్యం చెప్పడం, సాక్ష్య సంతకం చేయడం, అలాగే ఇవన్నీ చేయవద్దు. మధ్యవర్తిత్వం కూడా మీకు పనిచేయదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోవడం తప్ప ఇతరుల విషయం జోక్యం కలిగించవద్దు. ఇకపోతే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఏమన్నా వ్యవహారం ఉంటే అవి కూడా పూర్తవుతాయి. మీకు కొత్త వాటికి శ్రీకారం చుడతారు, కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. అలాగే మీరు ఏ పని తలపెట్టినా, అంటే ఏ కార్యం అనుకున్నా ఆ కార్యం నెరవేరుతుంది. అంటే కార్యజయం, శత్రుజయం, కార్యసిద్ధి, వ్యవహార జయం. అందువల్ల ఏంటంటే మీరు ప్రయత్నాలు కొనసాగించండి. ఏదో ఒకసారి 2 సార్లు చేసామంటే గురువుగారు అవ్వలేదని డీలా పడిపోయి మూలపడద్దు. ప్రయత్నం చేసుకోవాలి. ట్రై అగైన్. ప్రయత్నం చేసుకుంటే అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఆ గుర్తు పెట్టుకోండి. అలాగే మీకు సమయం బాగుంది, సంచారం బాగుంది. దీంట్లో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారండి. బద్ధకస్తులు ఉంటే బద్ధకాన్ని విడనాడి ప్రయత్నం చేస్తే మీరు కూడా విజయవంతం అవుతారు. ప్రయత్నం చేయండి. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తి రాణింపు ఉంటుంది. అలాగే మీకు ఎప్పటి నుంచో అనుకున్న వ్యవహారాలు కూడా పూర్తవుతాయి. మీకు ఎప్పటి నుంచో మీరు ఏదో ఒక వ్యవహారం అనుకుంటారో అది పూర్తవుతాయి. అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు తప్పకుండా మీకు తీర్పు ఫేవరబుల్గా ఉంటుంది. అలాగే ఆస్తి విషయంలో కొలుక్కు వస్తారండి మీరు. ఏది ఏమైనా సరే మీకు ఈ మాసం బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, కాంట్రాక్ట్స్ బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి కొత్త కాంట్రాక్ట్లు వస్తాయండి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే వ్యాపారస్తులకు బాగుంది, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. మంచి లాభాలు వస్తాయండి, మీకు మంచి లాభాలు వస్తాయి. అలాగే మీకు ఉద్యోగపరంగా, ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ మీకు మంచిగా ఉంది. పై అధికారులు ప్రశంసలు పొందుతారు. తోటి సహోద్యోగులు గౌరవిస్తారు, మిమ్మల్ని అభినందిస్తారు, మీ సలహా తీసుకుంటారు. బాగుంది. అయితే ఇతర దేశంలో ఉన్నవారు మీకు బాగుందండి. అలాగే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా ఇతర దేశం వెళ్ళే వారికి కూడా బాగుందండి. అందరికీ బాగుందండి. ప్రయత్నాలు చేసుకోవడమే. ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కొన్ని పరిహారాలు చెప్తాను. చేసుకుంటే బాగున్న వాళ్ళకి, బాగులేని వారికి అందరికీ బాగుంటుందండి. అది ఏమిటి అంటే ముఖ్యంగా మీరు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఒక శనివారం రోజున శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. 1 కిలో నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి అయ్యగారికి దానం చేయండి. ఒకటి. ఇక రెండవ విషయం ఏంటంటే ఒకసారి ఒక సోమవారం రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. అది మార్నింగ్ సోమవారం రోజున ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో, అంటే రాహు కాలములో
ఆ టైంలో మీరు శివాలయం వెళ్ళడం, శివాలయంలో ప్రదక్షిణలు, శివాలయంలో అభిషేకాలు, శివ దర్శనం చేసుకోవడం, శివ స్తోత్రాలు చేసుకోండి. ఆ గంటన్నర కూడా మీరు అక్కడ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మీ జాతకంలో మీలో ఉన్న నెగిటివ్ పోతుంది. నెగిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉన్నది పోతుందండి అయ్యా. ఇది చేసుకోండి. అలాగే అభిషేకం అయిన అనంతరం ఆ పక్కన అమ్మవారు ఉంటారు, కుంకుమ చేయించుకోండి. తర్వాత అయ్యగారికి స్వయంపాకం దానం చేయండి. సోమవారం కాబట్టి బియ్యం, పప్పు, ఉప్పు వగేరా వగేరా కాయగూర స్వయంపాకం దానం చేయండి. ఇకపోతే మీకు ఈ సెప్టెంబర్ మాసంలో నవరాత్రులు మహాలయ ప్రక్షాళన ప్రారంభం. సెప్టెంబర్ మాసంలో మహాలయ ప్రక్షాళన ప్రారంభమవుతుంది. మహాలయ అమావాస్య వరకు కూడా ఈ 15 రోజులు కూడా పితృదేవతల యొక్క కార్యాలు చేసుకొని మీరు జాతకంలో పితృజాపం, పితృదోషం, అలాగే పితృదేవత ఉన్న వాళ్ళు కానీ ఉంటే తప్పనిసరిగా పితృకార్యాలు నెరవేర్చుకోండి. తెల్లతరపులను వదలండి, పిండ ప్రదానం చేయండి. వీలైతే నదీక్షేత్రం వెళ్ళండి. అయ్యా గురువుగారు నదీక్షేత్రం వెళ్ళలేని పరిస్థితి ఏంటంటే మీ ఊళ్ళోని మీ దగ్గర శివాలయాలు ఉంటాయండి, చక్కగా అక్కడ అయ్యగారు చక్కగా చేయిస్తారు. వెళ్ళండి, ఆ అయ్యగారితో చేయించుకోండి. మీ పితృదేవతల పేరు చెప్పి స్వయంపాక వస్త్రదానం ఏదోటి మీ యథాశక్తి చేసుకోండి. దీనివల్ల పితృదేవతలు ఆశిస్తుంటుందండి అయ్యా అమ్మ. ఎందుకంటే మనం ఎన్ని పూజలు, పురస్కారాలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, దానం చేసినా ఈ యొక్క పితృకార్యాలు పితృదోషం ఉంటే చేయకపోతే పితృదాశిస్ ఉండదు. ఇది చేసుకోండి. అలాగే అన్నదానాలు చేయండి. ఈ యొక్క 15 రోజులు కూడా కనీసం ఒక మనిషి, ఒక పేదవాడు కడుపు నింపండి. ఒక పెరుగన్నం ప్యాకెట్ చాలు. ఒక పెరుగన్నం ప్యాకెట్ ఇవ్వండి. మోగజీవులకు ఆహారం పెట్టండి. ఈ 15 రోజులు కూడా గోకు సేవ చేయండి, గోపూజ చేయండి, గోకు దానా పెట్టండి, గడ్డి వేయండి చాలు. కుక్కకి పెరుగన్నం పెట్టండి, లేదా బ్రెడ్ పెట్టండి, బిస్కెట్ పెట్టండి. అలాగే పేదవాళ్ళకి ఏదో ఒక అరటిపండో ఏదో పెట్టండి. ముఖ్యంగా మీరు ఈ 15 రోజులు కూడా బయట కార్పొరేషన్ వాళ్ళు అంటే రోడ్లు వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరుంటే తప్పకుండా వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి ఒక పండో ఫలమో పెట్టండి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ కనిపిస్తే వాళ్ళు కూడా ఇవ్వండి. దీనివల్ల ఏంటంటే పితృదేవతల ఆశీస్సు ఉంటుంది, శని భగవానుడు ఆశీస్సు మీ మీద ఉంటుందమ్మా. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క నవరాత్రులు స్టార్ట్ అవుతుంది అమావాస్య మర్నాడు నుంచి. నవరాత్రులు ప్రతి వాళ్ళు కూడా అమ్మవారి దేవాలయం వెళ్ళండి, చక్కగా అమ్మవారి కుంకుమ చేయించుకోండి. ప్రతి దేవాలయంలో చండీ హోమం చేస్తారండి, నవరాత్రులు హోమం చేస్తారు. హోమం చేయించుకోండి. ప్రతి వాళ్ళు కూడా సకల శత్రు రోగ రుణవ విముక్తం అవుతావు. ఎందుకంటే ఎంతోమంది మనం ఎన్నో సమస్య బాధపడతాం ఎంతోమంది ఆ సమస్య విముక్తం అవుతాం. అమ్మవారి అనుగ్రహం ఆశిస్తుంటుందమ్మా. మీరు చేసుకోండి, తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండదు. అయితే ప్రతిరోజు కూడా నవరాత్రులు లలితా సహస్రనామం చేసుకోండి, చదవండి, లేకపోతే వినండి, చక్కగా చేసుకోండి. దీనివల్ల మీకు అంతా మేలు జరుగుతుంది. ధైర్యం ఉండండి, అడుగు ముందుకు వెయ్యండి, అధైర్యపడొద్దు, అడుగు ముందు వేయండి. మీకంతా మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుగుణవంతు శుభమును స్వస్తి.